హాయ్ ఆల్, వెల్కమ్ టు చైతన్య శ్రవంతి ఛానల్. కుమారి 997. నంద్యాల జిల్లా మనం అహోబిలంలోని నవనారసింహుల చరిత్ర, అహోబిలం ఎలా అహో అంటే అవతారాలు ఎత్తారు, ఎందుకు ఎత్తారు, ఆ బిలం విషయాలన్నీ అంటే కూడా గుహ లేక లోయ. దేవాలయంలోని ఇక్కడ మంత్రులు గారు అహోబిలంలో చుట్టూ కొండలు, వినేద్దాం రండి. చివరి దాకా మధ్యలో చూడండి. బిలమార్గం. వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, గర్భాలయం షేర్ ముందర చేయండి, కామెంట్ రౌండ్ పెట్టండి. షేపుల కొత్తగా చుక్కలతో నా ఉంది ఛానల్ కదా, ఇప్పుడు చూసినట్టుగా అది సబ్స్క్రైబ్ బిలమార్గం. చేసుకోవడం మర్చిపోకండి. అక్కడి నుంచి శ్రీశైలం, అక్కడి నుంచి తిరుపతి వరకు ఆశ్చర్యకరమైన భూగర్భ మార్గం ఉంది అన్నమాట. ఆ ఆశ్చర్యకరమైన భూగర్భ మార్గం పైన శ్రీ నారసింహస్వామి వారు వెలిసి ఉన్నారు కాబట్టి అహోబిలేశ్వరుడుగా శ్రీ స్వామివారి నామధేయం. వాడుక భాషలో అహో ఓ ఓ ఓ ఓబులేశుడుగా ఓబులేశుడు అని కూడా స్వామివారి నామధేయం. ఇక్కడ భక్తులు కూడా స్వామివారి పేరుగా ఓబులేశ్ అనే పేరు కూడా పెట్టుకుంటారు. శ్రీశైలం, మహానంది, అహోబిలం, తిరుపతి ఈ ఫారెస్ట్ అంతా ఒకటే ఫారెస్ట్. ఇక్కడ నుంచి శ్రీశైలం 220 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి తిరుమల 220 కిలోమీటర్లు. ఇట్లా ఇది మిడిల్. శ్రీశైలం, మహానంది, అహోబిలం, తిరుపతి వరకు నల్లమల ఫారెస్ట్ కదా. ఈ ఫారెస్ట్ ఆకారం అనేది వైకుంఠంలో మహావిష్ణువు మహాలక్ష్మితో ఆదిశేషువు పాన్పు పైన ఏ విధంగా పాదసేవ చేయించుకుంటూ ఉంటారో అదే ఆకారంలో శ్రీశైలం మల్లికార్జునుడు ఆదిశేషువు తోక, ఇక్కడ మధ్యలో అహోబిలం మహావిష్ణువు మహాలక్ష్మితో అంటే నరసింహస్వామి వేం చేసినట్టుగాను, తిరుమల 7 కొండలు 7 శిరస్సులుగాను ఆదిశేషువు తల ఏ విధంగా ఉంటుందో అదే ఆకారంలో ఫారెస్ట్ వారి ప్లాన్ చూసినాను అదే విధంగా కనిపిస్తుందంట. అందువల్ల ఈ ప్రదేశాన్ని వైకుంఠంతో సమానంగా చెప్తారు వాటి. ఇట్లా కృతయుగంలో హిరణ్యకశిపుడుని సంహారం చేయుటకు నరసింహస్వామి అవతరించినాడు. ఆయన ఏ విధంగా అంటే మహావిష్ణువు వైకుంఠ ద్వార పాలకులు జయ విజయులు. మహావిష్ణువు వైకుంఠ ద్వార పాలకులు జయ విజయులు. వారి మహావిష్ణువు దర్శనార్థం సనక సనందాద మహామునులని వస్తారు. మహావిష్ణువు దర్శనం చేసుకుని వస్తే వారిని ఈ జయ విజయులు దర్శనం పోనీయకుండా అడ్డగిస్తే ఆ మునులు వారికి శాపం పెడతారు. ఆ శాప విమోచనార్థము మహావిష్ణువును ఈ జయ విజయులు వెళ్ళి మహావిష్ణువుని వేడుకుంటే మహావిష్ణువు ఒక చెప్తాడు, 3 యుగాలుగా నాతో శత్రువులుగా ఉండి నా దరికి చేరుతారా, జీవితాంతం మీరు దూరంగా ఉంటారా నాకు అని చెప్పేసి అడుగుతారన్నమాట. అంటే లేదు స్వామి, అంతసేపు మేము అట్లా ఉండలేము, 3 యుగాల్లోనే మేము మీకు శత్రుత్వంతోనే ఉండి మీ దగ్గరికి చేరుతామని చెప్పేసి చెప్తారు. అట్లా కృతయుగంలో హిరణ్యకశిపులుగా జన్మిస్తారు జయ విజయులు. త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభకర్ణుడు. త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభకర్ణుడు. ద్వాపరయుగంలో కంసుడు, శిశుపాలుడు. మరి కలియుగంలో అంటే ఇంకా అందరిలో చేరిపోయినారు. అట్లా ఆ విధంగా కృతయుగంలో హిరణ్యకశిపులుగా జన్మిస్తారు. జన్మించినప్పటి నుంచి హరినామస్మరణ అంటే వీళ్ళకి గిట్టదు. ఆ విధంగా తన తమ్ముడైనటువంటి హిరణ్యకశిపుని తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు మన భూమాతను తీసుకెళ్ళి ఎన్నో ఇబ్బందులు పెడుతుంటాడు. ఆ యొక్క ఇబ్బందులు పెడుతుంటే దేవతలందరూ మహావిష్ణువు లేకుంటే మహావిష్ణువు వరాహ రూపంతో సంహారం చేస్తాడు. హిరణ్యాక్షుణ్ణి సంహారం చేస్తే తన తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుని సంహరించినాడనే కోపంతో హిరణ్యకశిపుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మచేత వరం పొందాలని గొప్ప తపస్సు చేస్తాడు. ఆ తపస్సు ఫలితంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత నీకు ఏ వరం కావాలో కోరుకుంటే నరులతో కాకుండా, జంతువులతో కాకుండా, మనుషులతో కాకుండా, జంతువులతో కాకుండా, మరి రాత్రి కాకుండా పగలు కాకుండా, మరి ఆయుధాలు కాకుండా, మరి భూమిలో కాకుండా ఆకాశంలో కాకుండా నాకు చావు లేకుండా వరం ఇమ్మని చెప్పేసి కోరుకుంటాడు. సరే అని వరం ఇచ్చేస్తాడు. ఆ వర గర్వం చేత ఈ దేవతలందరినీ బాధ పెడుతుంటే మహావిష్ణువు దగ్గరికి వెళ్తే మహావిష్ణువు వారికి అభయం ఇచ్చేసి కొద్ది రోజులకు ఈ యొక్క ప్రహ్లాదుడు జన్మిస్తాడు. జన్మించిన ఫస్ట్ నుంచి హరినామస్మరణ చేస్తాడు ఈ యొక్క ప్రహ్లాదుడు. హరి అంటే గిట్టని హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని కూడా ఎన్నో ఇబ్బందులు పెడతాడు. ఎన్ని ఇబ్బందులు పెట్టినను ఏమి కాకుండా ఉంటుంది. ఏమి కాకపోవడానికి కారణం ఏమిటి అని చెప్పేసి ఈ యొక్క ప్రహ్లాదునే హిరణ్యకశిపుడు అడుగుతాడు, తన కుమారుణ్ణి అడుగుతాడు. అడిగేది ఎక్కడ అంటే కృతయుగంలో హిరణ్యకశిపుడు వచ్చేసి శ్రీశైలం ఆయన పూజా మందిరం. శ్రీశైలం ఈ అహోబిలం సభామంటపం ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంది కదా ఉగ్రస్తంభం. ఆ ఉగ్రస్తంభం అనేది ఆ కాలంలో ఆయన సభామంటపం. అది
ఆ సభా మంటపంలో అప్పటి కాలంలో ఆ కొండపైన సభా మంటపాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఆయన. ఆ సభా మంటపంలోనే ఈ హిరణ్యకశిపునికి ప్రహ్లాదునికి చర్చ. ఇన్ని బాధలు పెట్టినా ఏం కాకున్నది నీకు, ఆ కారణం ఏమిటని చెప్పేస్తే ఆ కారణం ఏం లేదు, ఆ హరే నన్ను రక్షిస్తున్నారు, ఆ హరే నన్ను రక్షించడం వల్లనే నాకు ఏం కాకున్నది అని చెప్తే, ఆ హరి నా ఏటుకు వైకుంఠం నుంచి పారిపోయి ఎక్కడ దాక్కున్నాడో నాకు కనిపించట్లేదు, నా కడుపున పుట్టినందుకు ధన్యుడవుతావు, ఆయన ఎక్కడున్నాడో చూపించని చెప్పేసి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతాడు. అడిగినప్పుడు మహావిష్ణువుకు సందేహం వస్తుందంట. భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు నన్ను ఎక్కడ చూపిస్తాడో, చూపించిన చోట లేకపోతే భక్తునికి వెలువడదు, భగవంతుడి మహావిష్ణువుకు వెలువడదని ఈ అహోబిలం చుట్టూ గాలి ఉన్న ప్రతి చోట అనువనువున ఆయన ఉండేటట్టు వెలిసినారట మహావిష్ణువు. అందువల్లనే భక్తుడైనటువంటి ప్రహ్లాదునికి అనువనువునా కనిపిస్తున్నాడట, ఎటు చూసినా కనిపిస్తున్నాడు. అంటే హిరణ్యకశిపునికి కనిపించట్లేదు. అప్పుడు అట్లయితే అంతటా ఉన్నారని చెప్తున్నావు కదా, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నారంటున్నావు కదా నీ హరి, అట్లయితే ఈ సభా మండపంలో స్తంభమునందు కూడా ఉన్నారని చెప్పేసి అడుగుతారట. అడిగితే అంతటా ఉన్నాడు, ఆ స్తంభమునందు కూడా ఉన్నారని చెప్పితే అప్పుడు స్తంభాన్ని గదతో కొడితే హిరణ్యకశిపుడు నరుడు సింహరూపం రెండు కలిపి, నరుడు కాకుండా జంతువు కాకుండా రెండు కలిపి, భూమి మీద కాకుండా ఆకాశంలో కాకుండా కోట గడప పైన, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో జ్వాలా నరసింహస్వామి ఉంది కదా, ఆ జ్వాలా నరసింహస్వామి అనేది హిరణ్యకశిపుని కోటకు ఎంట్రన్స్ గడప, అది ఆ కోటకు ఎంట్రన్స్ గడప. అట్లా భూమి మీద కాకుండా ఆకాశంలో కాకుండా కోటకు గడప పైనకి తోసుకొని వస్తాడు. తోసుకొని రావడం ఏంటంటే అప్పటి కాలంలో ఒక మనిషి వచ్చేసి 400 సంవత్సరాల ఆయుస్సు, 24 అడుగుల హైటు. మానవునికే, దేవతలకు వాళ్ళకంతా మనం చెప్పలేము. మానవుని వయసే కృతయుగంలో 400 సంవత్సరాల ఆయుస్సు, 24 అడుగుల ఎత్తు. ఆ విధంగా ఉండేవారు. ఆ ఉగ్రస్వామి దగ్గర నుంచి 1/2 నిమిషంలోనే అక్కడికి తోసుకొని వచ్చినాడు, గడప దగ్గరికి తోసుకొని వచ్చేసి ఆ గడప పైన కూర్చోబెట్టుకుంటాడు. ఆ గడప మీద కూర్చున్న తర్వాత అంతకుముందు వరకు హిరణ్యకశిపునికి చావు లేదనే భ్రమలోనే ఉంటారు హిరణ్యకశిపుడు. ఎప్పుడైతే ఈ యొక్క నరసింహస్వామి ఆ గడప పైన ఆసీనుడై కూర్చొని అతనిని హిరణ్యకశిపుని తన తొడలపైకి తీసుకుంటాడో అప్పుడు ఆయనకు చావు తప్పదని ఆయన మనసుకు అనిపిస్తుందంట. భూమి మీద లేడు, ఆకాశంలో లేడు, ఆయన తొడలపైన ఉన్నారు. అట్లా చావు తప్పదని ఆయన మనసుకు అనిపించి ఆ హిరణ్యకశిపుని ప్రేవులు హరినామస్మరణ చేస్తాయట. మనకు వాయిస్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? గొంతు నుంచి. ఆ గొంతు ఎక్కడి నుంచి పుడుతుంది? ప్రేవుల నుంచి. ఆ ప్రేవులు హరినామస్మరణ చేస్తాయట. అది గమనించిన నరసింహస్వామి ఆయన నామమును స్మరించినారనే ప్రీతితో హిరణ్యకశిపుని పొట్టను చీల్చి ఆయన ప్రేగులను తీసుకొని పూలమాలగా ధరిస్తాడు. ప్రేగులను తీసుకొని పూలమాలగా ధరిస్తే ఆ రక్తపు చేతులు కడుక్కోవడానికి నరసింహస్వామి ఆకాశం నుంచి గంగాదేవి భూమికి వచ్చిందంట. ఆ గంగాదేవి పేరే భవనాశిని నది అంటారు. ఆ భవనాశిని నదం జ్వాలా నరసింహస్వామి పైనుంచి ప్రవహిస్తుంది కదా, దానినే భవనాశిని నది అంటారు. అట్లా ఆ విధంగా భవనాశిని నది ఆయన రక్తపు చేతులు కడుక్కున్న తర్వాత ఈ యొక్క హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత నరసింహస్వామి ఉగ్ర రూపంతో ఉన్నారు కదా. అప్పుడు ఈ కొన్ని ఎంతమంది ఉండిన్నారట ఆ మునులు. ఆ మునుల కోరిక మేరకు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క చోట ఒక్కో విధముగా నరసింహస్వామి ఈ యొక్క ప్రపంచమంతా సంచరిస్తూ భక్తులకు దర్శనమిస్తూ అక్కడక్కడ వెలిసినారు. ఇట్లా కదిరి, యాదగిరిగుట్ట అయితే, మంగళగిరి అయితే, పెంచలకోన అయితే, సింహాచలం అయితే, అన్ని చోట్ల సంచరిస్తూ ఒక్కో చోట ఒక్కో సమయంలో ఓ భక్తునికి ఓ మునులకు దర్శనమిస్తూ మీ చోట దర్శనమిచ్చినారు నరసింహస్వామి. నరసింహస్వామి జన్మస్థలం మాత్రం అహోబిలం. నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. నరసింహస్వామి ఎప్పుడు ఆవిర్భవించాడంటే వైశాఖ శుద్ధ త్రయోదశి స్వాతి నక్షత్ర దినమున శనివారమున సాయంకాలం పూట స్వామివారు ఆవిర్భవించినారు. అందువల్లనే ప్రతి త్రయోదశికి ఇక్కడ స్వామివారికి మంగళహారతులు జరుగుతాయి. అట్లా ఆ విధంగా ఆవిర్భవించినాడు. కాబట్టి స్వాతి నక్షత్రం నరసింహస్వామి జన్మ నక్షత్రం. ఆ స్వాతి నక్షత్రం మే నెలలో వస్తుంది మామూలుగా, ఇయర్లీ వన్స్. మంత్లీ వన్స్ అయితే ప్రతి నెలలో స్వాతి వస్తుంది. ఆ స్వాతి నక్షత్రం రోజున ఇక నవనార్సింహులు ఉన్నారు కదా, ఆ నవనార్సింహులకు 9 నవగ్రహాలుగా దర్శనమిస్తారు స్వామివారు. ఆ నవనార్సింహులకు అభిషేకం ఉంటుంది. దిగువ అహోబిలంలో సుదర్శన హోమం ఉంటుంది. ఈ విధంగా నరసింహస్వామి ఇక్కడ వెలుస్తున్నారు. అట్లా ఈ యొక్క హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత ఆ ఉగ్ర రూపంతో ఉన్న నరసింహస్వామిని చూసి పరమశివుడు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహమని మంత్రరాజపద స్తోత్రమును పఠించినాడు పరమశివుడు. అందుకే ఇక్కడ శివలింగమును ప్రతిష్ఠించినారు.
మన గర్భాలయం ముందరే శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ తదనంతరం త్రేతాయుగంలో శ్రీరాముల వారు సీతారాములు ఉన్నారు కదా, సీతమ్మ వారిని వెతుకుతూ ఈ అహోబిల నరసింహస్వామి దర్శనం చేసుకొని పంచామృత స్తోత్రం పఠించి దర్శనం చేసుకొని అట్లా బయట కూర్చున్న తక్షణమే సీతమ్మ వారు లంకలో ఉన్నారనే వార్త ఆంజనేయ స్వామి ద్వారా ఈ యొక్క శ్రీరాముల వారికి ఇక్కడ తెలిసిందంట. దానికి ప్రత్యేకంగానే శివలింగం పక్కనే సీతారాములను ప్రతిష్ఠించారు. ఒక మూలకు ఉంటారు, కాకపోతే సీతారాములను చూడడానికి అద్దం పెట్టారు. అద్దంలో చూడొచ్చు, సీతారాములను దర్శనం చేసుకోవచ్చు. అట్లా ద్వాపరయుగంలో పాండవులు, కలియుగంలో వెంకటేశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల వారు, భగవద్ రామానుజులు, మరి ఆళ్వార్లు, తిరుమంగయ్య ఆళ్వారు మంగళాశాసనం చేశారు ఇక్కడికి వచ్చి. మరి కలియుగంలో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు కళ్యాణానికి ముందుగా ఎవరైనా పెళ్లికి ముందుగా ఇంటి దేవునికి నివేదన ఇస్తారు కదా, అలాగా ఎవరికి వాళ్ళని ఆలోచన చేస్తే వెంకటేశ్వర స్వామి వారు ఈ అహోబిల నరసింహస్వామికి సమర్పించమని చెప్తారట పెద్దలు. అదే పనిగా ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి శ్రీ స్వామివారికి ప్రసాదం నివేదించడానికి వస్తే ఇక్కడ స్వామివారు ఉగ్ర రూపంలో ఉన్నారని, ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు జరుపుకోవడానికి వసతి లేదని, అప్పుడు ఇంకా కొండ ఎక్కువగా ఉండేది, ఇట్లా వంకలోనే వచ్చి వెళ్ళేవారు. అప్పుడు ఈ మెట్లంతా లేదు మార్గం, తర్వాత తయారు చేశారు. అట్లా ఈ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉగ్ర రూపంలో ఉన్నారని, ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు దాన్ని జరుపుకోవడానికి వసతి సౌకర్యంగా లేదని దిగువన శాంత లక్ష్మీ నరసింహస్వామి రూపాన్ని స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారే చేయించి పూజించి ఇక్కడ స్వామికి దిగువన ప్రతిష్ఠించిన స్వామికి ప్రసాదం నివేదించి ఆ తర్వాత తిరుమలకి వెళ్ళి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్నారు. అందుకు ఈ నవనరసింహులు కాక కింద లక్ష్మీ నరసింహస్వామి దిగువ అహోబిలంలో స్వామివారు దర్శనమిస్తారు మనకు. ఇట్లా ఇక్కడ నరసింహస్వామి 9 అవతారాలు ఎట్లా అంటే జ్వాలా నరసింహస్వామి అయిన హిరణ్యకశిపుని సంహారం చేసిన రూపం. అహోబిల నరసింహస్వామి అక్కడ సంహారం చేసి మరి ప్రహ్లాదుని కోరిక మేరకు ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిశారు. అహోబిల 6 ఉగ్ర నరసింహస్వామి. 2 నెంబర్ 3 మాలోల నరసింహస్వామి. మా అంటే లక్ష్మి, లోల అంటే స్వామివారికి ప్రియమైన వారు నరసింహస్వామి, అమ్మవారికి ప్రియమైన వారు నరసింహస్వామిని అర్థం. మాలోల నరసింహస్వామి 1.5 కిలోమీటర్ మీరు చూసింటారు. మరి వరాహ నరసింహస్వామి 4వది. సోమకాసురుడైన రాక్షసుని సంహారం చేసి ఈ యొక్క వేదములను తీసుకొచ్చి బ్రహ్మకు అప్పచెప్తారు. అక్కడ వరాహ రూపంలో నరసింహస్వామి, అక్కడ వరాహ రూపంతో స్వామివారు మనకు దర్శనమిస్తారు. 5వది కారంజ నరసింహస్వామి. మనం మెయిన్ టెంపుల్ నుంచి దిగువ కిందికి వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ డౌన్లో ఉంటే వేలోనే కారంజ నరసింహస్వామి ఉంది లెఫ్ట్ సైడ్కు. త్రేతాయుగంలో రాముడు ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చినారు కదా, సీతమ్మ వారు లంకలో ఉన్నారని తెలిసి ఇక్కడికి వచ్చినారు కదా, ఆ సమయంలో ఆంజనేయ స్వామి అక్కడ గొప్ప తపస్సు చేస్తారట. ఆ తపస్సు ఫలితంగా నరసింహస్వామి దర్శనం ఇస్తే లేదు నా రాముడు శాంతమూర్తి రూపంలోనే దర్శనం కావాలని చెప్పి మళ్ళీ తపస్సు చేస్తే ఆ తపస్సు ఫలితంగా నరసింహస్వామి శంకు చక్రము ధరిస్తూ విల్లు హమ్ముతో దర్శనమిస్తూ 3వ కన్నుతో మొత్తం ఈ యొక్క మహావిష్ణు అవతారాన్ని చూపించాడట. అందువల్ల నా రాముడు ఈ యొక్క నరసింహస్వామి ఇద్దరు ఒకటే అని చెప్పి నమ్ముతాడంట ఆంజనేయ స్వామి. అట్లా కానుగ చెట్టు కింద తపస్సు ఫలితంగా కన్నులో అవతారాలని చూపించడం వల్ల కారంజ నరసింహస్వామిని పేరు. మరి దిగువలం వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కు 3.5 కిలోమీటర్ దూరంలో భార్గవ నరసింహస్వామి ఉంది. భార్గవ నరసింహస్వామి అంటే త్రేతాయుగంలో పరశురాముడు ఈ యొక్క పూర్వ ప్రపంచమంతా తిరిగి క్షత్రియులను తన తండ్రిని చంపినారనే కోపంతో క్షత్రియులను చేసి వచ్చి ఇక్కడ తపస్సు చేస్తారు. ఆ తపస్సు ఫలితంగా నరసింహస్వామి దర్శనమిస్తే లేదు ఈ యొక్క 16 ఏళ్ళ అంటే చిన్న వయసులోనే ఉన్న ప్రహ్లాదునికి నువ్వు హిరణ్యకశిపుని ఏ విధంగా సంహారం చేసినావో అదే రూపంతో దర్శనం చూడడానికి, సంహారం చేసే విధిని చూడడానికి ఆయనకు ప్రహ్లాదునికి శక్తిని ఇచ్చినావు, మిగతా వాళ్ళు ఎవరు చూడలేకపోయారు. అదే విధంగా అదే రూపంతో నాకు దర్శనం కావాలని చెప్పేసి పరశురాముడు కోరుకుంటాడట. కోరుకుంటే అదే రూపంతోనే దర్శనమిస్తూ దశావతారాలతో దర్శనమిస్తూ అదే రూపంతో దర్శనమిస్తాడు. అట్లా ఆ దర్శనం అది అయిన తర్వాత ఇక్కడ వచ్చే మీకు ఏ వరం కావాలో కోరుకో అంటే ఇక్కడ వచ్చే భక్తులంతా నా పేరు మీద మీ దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క పరశురాముని అడుగుతాడు. అట్లా భార్గవ రాముడన్నా పరశురాముడన్నా ఇద్దరు ఒకటే. భార్గవ నరసింహస్వామిగా అక్కడ పేరు. ఇంకొక పేరు ఏంటంటే ఇక్కడ ఉగ్ర రూపంలో ఇక్కడ స్వామివారి హిరణ్యకశిపుని సంహారం చేశారు. అక్కడ ఈ యొక్క పరశురాముని కోసమే స్వామివారు ఉగ్ర రూపంలో దర్శనమిచ్చారు. అంటే
బాల ఉగ్ర నరసింహస్వామిగా పేరు. తర్వాత భార్గవ 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 బాల ఉగ్రవై బాల ఉగ్ర నరసింహస్వామిగా ఉండేది భార్గవ నరసింహస్వామిగా పేరు ఉందన్నమాట. అట్లా మరి తర్వాత నెంబరు 7 యోగానంద నరసింహస్వామి. మనం దిగోళం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కు 2.5 కిలోమీటర్ వెళ్తే 2 గుళ్ళు ఉన్నాయి, యోగానంద, ఛత్రవట. యోగానంద నరసింహస్వామి అంటే అక్కడ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు కదా, హిరణ్యకశిపుడిని ప్రహ్లాదుడు తండ్రిని కోల్పోయాడు కదా అని రాజ్య పరిపాలన చేసుకోవడానికి ఆ చిన్న వయసులో ఏం తెలియదనే విధానంతో నరసింహస్వామి స్వయంగా అక్కడ యోగాసనంలో ఉండి ప్రహ్లాదునికి యోగాభ్యాసం, రాజనీతి శాస్త్రం ఇవన్నీ ఆయనే స్వయంగా బోధించాడు, నేర్పించాడు. అందుకు అక్కడ యోగానంద నరసింహస్వామిగా మనం అక్కడ ఉంటారు, స్వామి దర్శనమిస్తారు. మరి దాని పక్కనే ఛత్రవట నరసింహస్వామి ఉంది. ఆహో ఊహో అనే 2 గంధర్వులు గొప్ప సంగీత విద్వాంసులు. వారు వచ్చేసి ఆకాశ మార్గం వెళ్తూ అక్కడికి వచ్చిన తర్వాత, ఆ ప్రదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళ విమానం నిలబడిపోయిందట. నిలబడిపోతే కిందికి దిగి చూడాలని వాళ్ళు కిందికి దిగితే ఇక్కడ నరసింహస్వామి క్షేత్రం అని తెలిసి వాళ్ళు గొప్ప గానాన్ని చేస్తారట. ఆ ప్రదేశం దిగి గొప్ప గానాన్ని చేస్తే ఆ గానానికి స్వామివారే మెచ్చి ఒక గొడుగులాంటి మర్రి చెట్టు కింద, అంటే గొడుగులాంటి మర్రి చెట్టు కింద స్వామివారు ఆసీనుడై పద్మాసనంలో కూర్చొని తాళం వేస్తూ, వాళ్ళు గానం చేస్తుంటే ఆయన తాళం వేస్తూ కూర్చున్నారట. వాళ్ళ వెనకాల వస్తుంటే మనం గానం చేస్తుంటే ఎవరో తాళం వేస్తున్నారని చెప్పేసి ఈ గంధర్వులు తిరిగి చూస్తే నరసింహస్వామి తాళం వేస్తున్నారని వారిని అప్పుడు నరసింహస్వామిని వేడుకుంటే వారికి వైకుంఠం ప్రాప్తించడం వల్ల మహా గొడుగు లాంటి వటవృక్షం కింద స్వామివారు ప్రత్యక్షం అవడం వల్ల ఛత్రవట నరసింహస్వామిగా పేరు. ఛత్రం అంటే గొడుగు, వట అంటే వృక్షం, ఛత్రవట నరసింహస్వామిగా అక్కడ పేరు. తర్వాత పావన నరసింహస్వామి. పావన అంటే చెంచులక్ష్మి వివాహం చేసుకున్న స్థలం. అక్కడ చెంచులు వివాహం చెంచుల గూడెం ఉండేది. చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకున్నారన్నమాట నరసింహస్వామి. అట్లా ఆ విధంగా ఇక్కడ చెంచులక్ష్మి వివాహం చేసుకున్న తర్వాత మేము మాంసం తింటాం, మీరు కూడా తినాలని చెప్పేసి యొక్క నరసింహస్వామిని చెంచులు అడిగితే, లేదు నేనైతే తినను, మీరేమైనా చేసుకోండి అని చెప్తే అప్పుడు పెళ్లి తర్వాత విందు భోజనంగా చెంచువారంతా అక్కడ విందు భోజనంగా పక్కన చేసుకున్నారు. అట్లా ఆ విధంగా అక్కడ ప్రతి శనివారం అక్కడ భక్తులు కొందరు బ్రహ్మోత్సవాల తర్వాత కొన్ని వేల మంది వెళ్తారు. వెళ్ళి గుడి దగ్గర అంటూ చేయరు, బయట చేసుకుంటారు. బయట ఎక్కడైతే వంట చేసుకుంటారో అక్కడే గోవింద పెట్టి పళ్ళెం వేసుకొని తినేసేసుకుంటారు అన్నమాట. అట్లా ఈ విధంగా నరసింహస్వామి 9 అవతారాలుగా వెలిసి ఉన్నారు. కింద లక్ష్మీ నరసింహస్వామి అంటే వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. అట్లా ఇంకొకటి, కాకతీయుల కాలంలో ప్రతాపరుద్ర మహారాజు అని ఉండేవారు. ఆయన ఇంటి దగ్గర ఉన్న బయటికి వెళ్ళినా డైలీ ఉదయం పూట ఒక బంగారు శివలింగాన్ని తన స్వహస్తములతో, అంటే తన చేతులతోనే తయారు చేసి పూజ చేసిన తర్వాత ఉత్తమ బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేవారు. ఆ విధంగా ఉత్తమ బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేవారు అన్నమాట. ఆ విధంగా రుద్రవరం అని ఇక్కడి నుంచి 45 కిలోమీటర్లు ఉంది. అక్కడ నైట్ స్టే చేసి పొద్దున్నే కార్యక్రమం చేసుకోవడానికి శివలింగాన్ని తయారు చేస్తుంటే శివలింగాకారం రాకుండా లక్ష్మీ నరసింహస్వామి రూపం వచ్చిందంట. ఆ నరసింహస్వామి రూపం ఏదంటే మాలోల నరసింహస్వామి. ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ ఉంది కదా, మాలోల నరసింహస్వామి, ఆ స్వామి రూపం వచ్చిందంట. వస్తే నేనేమైనా తప్పు చేసినానా, ఎన్నిసార్లు ప్రయత్నించినా శివలింగాకారం రాకుండా లక్ష్మీ నరసింహస్వామి రూపం వస్తుంది అని చెప్పేసి ఆ ధ్యానంలో కూర్చొని తెలుసుకోవాలని ప్రతాపరుద్ర మహారాజు ధ్యానంలో కూర్చుంటే ఆయనకు నరసింహస్వామి ఈ విధంగా చెప్తారట. నరసింహస్వామి దేవస్థానం అహోబిలం దగ్గరలోనే ఉంది. ఇక్కడ స్వామివారు నవనారసింహునిగా వెలిసి ఉన్నారు. ఆ నవనారసింహులను దర్శించి కింద గర్భాలయాన్ని, ఇక్కడ గర్భాలయాన్ని పునర్నిర్మాణం గావించమని చెప్తారట. అప్పుడు అదే పనిగా వచ్చి దర్శించి ఇక్కడ స్వామికి, అక్కడ స్వామి గర్భాలయం పునర్నిర్మాణం గావించి ఈ యొక్క స్వర్ణ నరసింహస్వామి రూపం వచ్చింది కదా లక్ష్మీ నరసింహస్వామి, ఆ ఎవరికి సమర్పించాలని మళ్ళీ ధ్యానం చేస్తే నరసింహస్వామి చెప్తాడు. నరసింహస్వామి ఇట్లా మైసూరు రాష్ట్రం నందు మేలుకోటే అనే గ్రామం నందు శ్రీనివాసాచార్యులు అనే 16 ఏళ్ల బాలులాంటి మహర్షి ఉన్నారు. ఆయన్ని మీరు అహోబిలం ఆహ్వానించి అహోబిల మఠం పీఠాధిపతిగా పట్టం కట్టించి సన్యాసం స్వీకరించిన తర్వాత ఈ యొక్క స్వర్ణ లక్ష్మీ నరసింహస్వామి రూపాన్ని ఆయనకు సమర్పించమని చెప్తారట. అప్పుడు అదే పనిగా ఆయన్ను అక్కడి నుంచి ఇక్కడికి ఆహ్వానించి ఆ కార్యక్రమం చేసుకోవడానికి ఈ భవనాశిని నది తీరమునకు ఈ గుండం దగ్గరికి వస్తే ఆ బృందం అంతా వస్తారు. వచ్చితే ఆ బృందంలో ఎవరైనా సన్యాసం స్వీకరించాలంటే ఒక సన్యాసి ద్వారానే సన్యాసం స్వీకరించాలి. ఆ బృందంలో సన్యాసులు ఎవరు లేరట. లేకపోతే ఆ యొక్క బృందం అంతా కలిసి ఈ అహోబిల ఉగ్రనరసింహస్వామిని వేడుకుంటే నరసింహస్వామి వారే ఒక సన్యాసి రూపంలో ప్రత్యక్షమైనట్టు అందరి ముందుగానే ఒక యతి రూపంలో, సన్యాసి, యతి అంటే సన్యాసి, ఆ విధమైన రూపంలో ప్రత్యక్షమై ఆ యొక్క కార్యక్రమాన్ని అంతా ఆయన తన స్వహస్తాలతో చేసి
ఆ యొక్క ఆయనే ఈ 16 ఏళ్ల బాలులాంటి మహర్షి ఉన్నారు కదా శ్రీనివాసాచార్యులని, ఆయనే ఏదైనా చేయగలిగే శక్తులను ఆయనకు ప్రసాదించి ఆ యొక్క స్వర్ణ లక్ష్మీ నరసింహస్వామి రూపాన్ని ఆయనకు సమర్పించి ధర్మ సంరక్షణార్థమై మీరు ఈ ప్రపంచమంతా సంచరిస్తూ ప్రతినిత్యం 3 పూటలా పూజలు చేయాలి స్వామివారికి అని చెప్పేసి ఆదేశించి మొత్తం ఈ మన భారతదేశంలోనే 63 మఠాలు ఉన్నాయి ఈ యొక్క పీఠాధిపతి వారికి. మొత్తం ఎక్కడ వెళ్తే అక్కడ ఉండి 3 పూటల పూజలు చేస్తూ అల్పాహారం భోంచేస్తూ జీరుగారు మొత్తం సంచరిస్తూ ఉండాలన్నమాట ప్రతినిత్యం. ఆ విధంగా 63 మఠాలు ఉన్నాయి. అట్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకరి తర్వాత ఒకరు 46వ పీఠాధిపతి మన ఈ దేవస్థానానికి ఇప్పుడు ప్రస్తుతం శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశ్ అని ఉన్నారు అహోబిల మఠం పీఠాధిపతులు. అట్లా మొదటి పీఠాధిపతి ఉన్నారు కదా ఫస్ట్ ఆయన పేరు శ్రీవన్ శటగోపశ్రీ అని చెప్పి నామకరణం చేశారు. ఆ యొక్క ఆయనకు అన్నమాచార్యునికి గురువు ఎవరు? ఈయన అహోబిల మఠం మొదటి గురువు, మొదటి పీఠాధిపతి అన్నమాచార్యులకు గురువు. అన్నమాచార్యులతోనే ఈ శాసన అవంతా చేయించుకున్నారు ఇక్కడికి వచ్చి ఆయన అన్నమాచార్యులు. అట్లా అన్నమాచార్యులకే పరమాచార్యులు మొదటి పీఠాధిపతి. మరి 6వ పీఠాధిపతి మాత్రం ఈ యొక్క అప్పటి కాలంలో తురుస్కుల దండయాత్రల వల్ల ఈ దేవస్థానాలను కొల్లగొట్టి నిధులను అంతా తీసుకొని వెళ్ళేవారు మొగలాయులు, తురుస్కులు వీళ్ళందరూ. వాళ్ళ నుంచి ఈ 6వ పీఠాధిపతి షష్ఠ పరాంకుశ యతీంద్ర మహాదేశికనని ఆయన కొంతమంది రాజులతో కలిసి ఆ రాజులు ఆయన ఇద్దరు కలిసి ఈ తురుస్కులంతా పారదోలి దేవస్థాన నిధులను కాపాడి ఎప్పుడు వీళ్ళ నుంచి ఇలాంటి బాధలు వస్తున్నాయని చెప్పేసి ఆ నిధులంతా తీసుకొని ఆ బిలమార్గంలోకి ప్రవేశించినారు 6వ పీఠాధిపతి వారు. అట్లా ఆ బిలమార్గంలోనే భగవంతుని ధ్యానం చేసుకుంటూ కొద్ది కాలం పాటు కొన్ని సంవత్సరాల పాటు అక్కడే బిలం లోపలే స్వామివారు ధ్యానం చేసుకుంటూ ఉండేవారని ఆయన బృందావనంలో అక్కడేనమాట. ఆ విధంగా ఇక్కడ నరసింహస్వామి వెలిసి ఉన్నారు. ఈ నరసింహస్వామి ఈ దేవస్థానం అహోబిల దేవస్థానం 108 దివ్యదేశాలు ఉన్నాయి కదా, వాటిలో ఇది 97వది దివ్యదేశం. అహోబిలం అనేది 97వ దివ్యదేశం. అట్లా ఈ విధంగా నరసింహస్వామి వెలిసి ఉన్నారు. అహోబిలం నవనారసింహుల చరిత్ర విన్నారు కదా, మరి అహోబిలాన్ని చూసేయండి జ్వాలా నరసింహస్వామి నా ఛానల్లో. చాలా సమకూర్చి తీసిన వీడియో అండి, చూసేయండి.